ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడు కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసమిచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాను. కృపల తండ్రి, మరొకసారి మీ పాంచెంతకు వస్తున్నాం. ఇంతవరకు పాట ద్వారా మయంపరచబడ్డారు, స్తుతిస్తున్నాం. ఈ సమయంలో చదివిన లేఖన భాగాన్ని మా వెనుకలో దీవించండి. పరిశుద్ధాత్మదేవ మీరే మాట్లాడండి. ఎవరైతే వాతావరణం అననుకూలంగా ఉన్నప్పటికీ ఆసక్తి కలిగి మీ సన్నిధిని ప్రేమించి ప్రభా రాగలిగారో వారందరిని బట్టి స్తోత్రం తండ్రి. వారికి రావాల్సిన ప్రతిఫలము భాగము మీరు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీ సంకల్పంలో ఎవరైతే ఉన్నారో వారు కూడా సకాలంలో రాగలిగి కృప చూపించండి. మా తలంపులు అటు వెళ్లకుండా వాక్ మీద గమనం ఉంచుట కృప చూపించమని దయగల స్థలాలకు అప్పగించుకుంటూ నాయన మీ సహాయాన్ని కోరుకుంటూ యేసునామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చదివిన లేఖన భావంలో మనము బైబిల్ స్టడీ కొరకై అపోస్తుల కార్యక్రమం మనం ప్రారంభించాము. లూకా రాశాడు, థియోఫిలా అనే వ్యక్తికి రాశాడు. కనుక యేసు ప్రభు ఆయన ఆరోహణము కాకమునుపు తిరిగి లేచిన తర్వాత ఆ లూకా సువార్త చివరి అధ్యాయం ఏదైతే అక్కడ ఉందో దానికి కొనసాగింపుగా అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం నుంచి మనము దాన్ని ధ్యానిస్తున్నాము. కనుక యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అనేకులకు కనబడ్డాడు. దాదాపు 13 ప్రత్యక్షతలు ఉన్నాయి. ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన సజీవుడిగా తాను కనపరుచుకున్నాడు. తర్వాత మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దండి, తండ్రి వలన వినిన వాగ్దానం పొందేంత వరకు మీరు ఇక్కడ ఉండండి అని సెలవిచ్చినందుకు వారు పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమున భూమి మీదకి వచ్చేంత వరకు వారు అక్కడే వేచి ఉన్నారు అని మనం గత వారంలో వాగ్దానాల గురించి కొన్ని విషయాలు మనం చూడడానికి వరకు మనం ప్రయత్నం చేశాం. అలాగే ఇక్కడ 5వ వచనంలో ఇక్కడ యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినంలోక మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారనినో అని ఇక్కడ మనం చదువుకున్నాం. ఇక్కడ నీళ్లతో బాప్తిసం అనే పదము, అలాగే పరిశుద్ధాత్మలో బాప్తిసం అనే 2 మాటలు ఇక్కడ ఉన్నాయి. అలాగే మత్తయి సువార్తలు కనుక మనం చదివితే అక్కడ 11-12 వచనాలు చదువుకున్న 3వ అధ్యాయంలో అక్కడ నీళ్లతో బాప్తిసం అనే మాట 11లో ఉంది. నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇస్తున్నానని. అలాగే ఆ చివరి భాగాల్లో అదే 11వ అధ్యాయంలో ఆయన పరిశుద్ధాత్మతోను అనేది ఒకటి, రెండోది అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును అనేది ఉంది. కనుక మనకు బాప్తిసం అనే మాట మనకు పరిచయమే. రక్షించబడిన ప్రతివారు, మారుమనసు పొందిన ప్రతివారు, పాప క్షమాపణ కలిగిన ప్రతివారు బాప్తిసం తీసుకుంటారు. అయితే మనకు దేవుని వాక్యంలో లేక పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని రకాల బాప్తిసాలు ఉన్నాయి అని ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. దేవుని వాక్యంలో రాయబడినే కనుక మనము ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎన్ని బాప్తిసాలు ఉన్నాయో దాని గురించి కొంచెం క్లుప్తంగా మనం చూడడానికి కొరకు ప్రయత్నం చేద్దాం. కనుక మొదట మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఇక్కడ 3 వేరే వేరే పదాలు రాయబడ్డాయి. ఒకటి నీళ్లతో బాప్తిస్మము, రెండోది పరిశుద్ధాత్మతో బాప్తిస్మము, మూడోది అగ్నితో మీకు బాప్తిసం ఇస్తున్నాను. 3 వేరే వేరే బాప్తిసాల గురించి ఇక్కడ ఒక వచనంలో రాయబడింది. కనుక మనము ఈ 3 గురించి ఇంకా మిగతాయి కూడా ఏమైనా బైబిల్లో ఉన్నాయో వాటి గురించి కూడా మనము ఈ రాత్రికాల సమయంలో మనం చూద్దాం. కనుక మొదట మనము ఆ అగ్ని బాప్తిసం అనే దాని గురించి మనం చూడడానికి కొరకు మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకనగా అనేక మందికి ఈ అగ్ని బాప్తిసం అనే దాని మీద అవగాహన లేక కొన్ని సంఘాలు అగ్ని పరిచర్యలు అని ప్రారంభించారు. కనుక నంద్యాలలో మేము సేవ చేసినప్పుడు మెయిన్ రోడ్డుకే ఒక సంఘము అగ్ని బాప్తిస్మము సంఘము. ఆ సంఘం పేరు ఏం సంఘము? అగ్ని బాప్తిస్మము సంఘము. దాని పేరు అది పెట్టుకున్నారు, అగ్ని బాప్తిస్మం అని. కనుక దేవుని వాక్యంలో అగ్ని అనేది 2 రకాలుగా ఉపయోగించబడింది. మొదటిది దేవుని సన్నిధి కొరకు అగ్ని అనే పదం ఉపయోగించబడింది. అదే సమయంలో అగ్ని అనే పదము దేవుని ఉగ్రత కొరకు కూడా ఉపయోగించబడింది.
అయితే మనం అగ్ని అని ఉన్నద ప్రతి దగ్గర మనము దేవుని సన్నిధాన్ని పెట్టుకోకూడదు. అగ్ని అన్న ప్రతి దగ్గర శిక్ష అని పెట్టుకోకూడదు. అక్కడ సందర్భాన్ని బట్టి ఇక్కడ అగ్ని అనేది దేని కొరకు చెప్పబడింది అని చూడాలి. కనుక చాలాసార్లు విశ్వాసులు చేసే తప్పు ఏంటంటే వాక్యం చదివినంబడే దాన్ని తన జీవితాలకు అన్వయించుకుంటారు. అక్కడ సందర్భం ఏంటి, ఎందుకు రాయబడింది అనేది చాలామంది ఆలోచించరు. ఆ కారణం చేత మన వాక్యాన్ని రాంగ్ డాక్ట్రిన్స్, తప్పుడు సిద్ధాంతాలు వస్తాయి. నేను ఉండవల్లిలో సేవ చేసే దినాల్లో ఒక సహోదరుడు వాక్యము పరిచయం అప్పుడప్పుడు ఇస్తుంటాం కదా బ్రదర్స్కు. ఆయన చెప్తూ అగ్ని బాప్తిసం గురించి చెప్పాడు. సో మనందరికి అగ్ని బాప్తిసం అవసరము, అగ్ని బాప్తిసం తీసుకుందామని చెప్పారు. ఇప్పుడు విశ్వాసులు ఏంటంటే ఎవరు వచ్చి చెప్పినా కూడా వింటారు. వినే అప్పో పలానా అన్న బాగా చెప్పాడు, పలానా బ్రదర్ బాగా చెప్పారు, పలానా బాగా చెప్పారని విన్న ప్రతిదాన్ని ఏం చేస్తారంటే మంచి చెడు కూడా చూడకుండా అలాగే ప్రార్థన చేస్తారు. ఒకవేళ ప్రార్థన చేశారనుకోండి, ప్రభా మాకు అగ్ని బాప్తిసం కావాలి అని చేశారనుకోండి, ఇప్పుడు ఎవరైనా సరే అగ్ని బాప్తిసం కావాలని ప్రార్థన చేశారు అనుకోండి, వాళ్ళు ఏమని ప్రార్థన చేసినట్లంటే ప్రభా మాకు మీ శిక్ష కావాలి, అంతకంటే ఎక్కువగా ప్రభా మాకు నరకం కావాలి ప్రభా ఈ ప్రభా అని అర్థమవుతుంది మీకు. అందుకనే ఆ అగ్ని బాప్తిసం గురించి మనం ముందు ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనము తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక ఇక్కడ ఆ అగ్ని బాప్తిసం అనే దాని గురించి ఇక్కడ కాంటెస్ట్లో ఇక్కడ సందర్భం దేని కొరకు వాడబడిందంటే అక్కడ అనేక మంది ఉన్నారు. అక్కడ యూదులు ఉన్నారు, శాస్త్రులు పరిచయులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు, అలాగే అన్యులు ఉన్నారు. అది పబ్లిక్ ఓపెన్గా యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ సందర్భంలో యోహాను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, అతడు చెప్పులు మోయటకైనా నేను పాత్రుడను కాను అంటూ ఆయన పరిశుద్ధ ఆత్మల బాప్తిసం ఇస్తాడు. రెండోది అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తాడు అన్నాడు. అంటే నేను మీకు నీళ్లతో ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన మీకు పరిశుద్ధ ఆత్మలో ఇస్తాడు, అలాగే అగ్నిలోనే ఇస్తాడు అని చెప్పాడు. కాబట్టి అగ్ని బాప్తిసము, పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది రెండు క్వైట్ ఆపోజిట్, రెండు వ్యతిరేకమైన బాప్తిసాలు. అంటే యోహాను ఏమని చెప్తున్నా అంటే మీరు కనుక మారు మనసు పొంది నీటి బాప్తిసం తీసుకుంటే మీకు ఆయన పరిశుద్ధాత్మ బాప్తిసం ఇస్తాడు. లేదు మీరు నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వకపోతే ఆయన మీకు అగ్ని బాప్తిసం ఇస్తాడు, అంటే నరకంలో మిమ్మల్ని పడవేస్తాడని అర్థం. అందుకని అక్కడ మనం చూస్తే 12వ వచనంలో ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. కాబట్టి ఇక్కడ అగ్ని అనే పదం అదే అధ్యాయము అదే వచనం కింద వచనంలోనే అగ్ని అనే పదము అక్కడ దేనికి వాడబడింది అనగా దేవుని శిక్ష కొరకే వాడబడింది. అందుకనే అక్కడ మళ్ళీ మనం చూస్తే ఆయన చేతిలో ఉన్నది కనుక తూర్పార పట్టేటప్పుడు చేట తీసుకొని గాలి వచ్చినప్పుడు తూర్పార పడతారు. గింజలన్నేమో వెయిట్ ఉంటాయి కాబట్టి అక్కడే పడతాయి. ఈ యొక్క ఆ పొట్టేమో కొంచెం గాలికి ఎగిరి పక్కన పెడతాయి. తర్వాత ఈ రైతు ఏం చేస్తాడంటే ఆ గింజలన్నీ ఏరుకుంటాడు. ఏరుకొని ఏం చేస్తాడంటే కొట్టులో పోసుకుంటాడు. తర్వాత దాన్ని సేల్ చేసుకోవడానికి, దానికి అమ్మడానికి దానికి విలువ ఉంది. అలాగే ఈ యొక్క పొట్టును ఏం చేస్తాడు, గింజను పోసుకుంటాడు కొట్టులో. ఈ యొక్క పొట్టును ఏం చేస్తాడు అంటే అతను కాల్చి వేస్తాడు, దేనికి పనికిరాదు అది. అలాగే దేవుడు కూడా ఎవరైతే గింజల లాంటి వారు ఉంటారో వారిని పరలోకం అనే పొట్టులో పోస్తాడు. ఎవరైతే ఈ పొట్టు లాంటి వారు ఉంటారో వారిని దేవుడు అగ్నిగుండంలో ఆయన కాల్చి వేస్తాడు అని దీని యొక్క భావం. అందుకని మన కీర్తన 1లో కూడా మనము అటువంటి మాటను చూస్తాం. ఇక్కడ కూడా అగ్నిని అదే సందర్భంలో వాడబడింది. 4వ వచనం దృష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. కనుక ఇక్కడ పొట్టును ఇక్కడ అటువంటి సందర్భానికి కాబట్టి న్యాయ విమర్శలో దృష్టులు, నీతిమంతుల సభలో పాపులు కూడా నిలవరు అని ఇక్కడ దేవుని వాక్యాలను మనం చూస్తాం. అలాగనే ఇక్కడ కూడా రాయబడిన సందర్భం ప్రకారము ఇక్కడ అగ్ని అనేది దేని కొరకు రాయబడింది
అగ్ని బాప్తిసం అనే పదము దేని కొరకు రాయబడిందంటే, ఈ అగ్ని బాప్తిసం అనేది శిక్ష కొరకు లేక నరకంలో పడవేయబడతారు అనడానికి కొరకు ఇక్కడ అగ్ని బాప్తిసం గురించి యోహాను చెప్పాడు. అందుకే నేను మళ్ళీ మన తర్వాత చూస్తే 4 సువార్తలు ఎక్కడ కూడా ఎవరు కూడా మీరు అగ్ని బాప్తిసం తీసుకోండి అని చెప్పలేదు. అలాగే సంఘము ప్రారంభించిన తర్వాత అపోస్తుల కార్యంలో ఎక్కడ కూడా ఏ యొక్క సువార్తికుడు కానీ లేక ఏ యొక్క అపోస్తులుడు కానీ ఎవరు కూడా మీరు అగ్ని బాప్తిసం తీసుకోండి లేక అగ్ని బాప్తిసం పొందాలని అక్కడ చెప్పలేదు. అందుకని మనం అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాము. అక్కడ ఏమని చదువుకున్నాము అని అంటే మళ్ళొకసారి చదువుదాం ఆ మాట. మొదటి అధ్యాయం 5 వచ్చినాము. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను, కానీ కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరనెను. అక్కడ ఎవరున్నారు అనగా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అక్కడ రక్షణ పొందిన వారు ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు. అక్కడ అది ఓపెన్ మీటింగ్, ఓపెన్ అక్కడ జరిగిన సందర్భం, అనేకులు చేరొచ్చారు అక్కడ. కానీ ఇక్కడ మొదటి అధ్యాయం 5వ వచనంలో ఎవరున్నారంటే శిష్యులు ఉన్నారు, ఇంకా రక్షించబడిన సమూహం మాత్రం ఉన్నారు 120 మంది. కనుక ఇక్కడ వారికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు నీళ్ళలో బాప్తిసం పొందారు కాబట్టి మీకు ఏమవసరము? పరిశుద్ధాత్మలో బాప్తిసం అవసరం. అంతేగాని మీరు నీళ్ళలో బాప్తిసం తీసుకున్నారు కదా, నేను మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాను, తర్వాత అగ్ని బాప్తిసం కూడా ఇస్తానని చెప్పలేదు. కాబట్టి అగ్ని బాప్తిసం అనేది శ్రమల దేవుడు శిక్షించడానికి నరకంలో వేస్తాడని దాని కొరకై ఇది సాదృశ్యంగా చెప్పబడింది. ఇది విశ్వాసులకు సంబంధించింది కాదు. ఒక వ్యక్తి నీటి బాప్తిసం తీసుకుంటే అతడు పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా దేవుడు ఇస్తాడు. ఒక వ్యక్తి నీటి బాప్తిసం తీసుకోకపోతే అతడికి అగ్ని బాప్తిసం దేవుడు ఇస్తాడు అని చెప్పడానికి కొరకు యోహాను చెప్పినట్టు మనం చూస్తాం. కనుక మనకు సియోను పాట రాసే వాళ్ళు కూడా చాలా మందికి వాక్యం తెలియక ఏం చేస్తారంటే, వాళ్ళకు డాక్టరీన్స్ తెలియక వాళ్ళు పాటలు రాస్తారు. మీకు తెలుసు, 2 దారులు, ఏ దారి కావాల మానవ, ఒకటి పరలోకం, రెండోది పాతాళం. ఇప్పుడు పరలోక రాజ్యానికి వ్యతిరేకం పాతాళం అవుతుందా? లేదు, నరకం అవుతుంది. పరలోకానికి ఆపోజిట్ వాళ్ళు వ్యతిరేక పద నరకం. అప్పుడు ఏమని పాట రాయాలంటే, 2 దారులు, ఏ దారి కావాలి మానవ, ఒకటి పరలోకం, రెండోది నరకం అని పాట రాయాలి. సో పాతాళం అని రాశారు. పాతాళము యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడని దేవుని వాక్యం చెప్తుందంటే చూద్దాం. పాతాళానికి వెళ్ళాడు. ఎక్కడున్నమాట అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 27 వచనం. అక్కడ ఏమన్నదంటే, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్ట, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని అక్కడ రాయబడింది. తర్వాత ఇంకొక సందర్భంలో కూడా ఇక్కడే రాయబడింది. చూద్దాం ఆ మాట కూడా. 31 వచనం. క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి వ్రాసెను. యేసుప్రభు చనిపోయినాక ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళంలోకి వెళ్ళాడు అంటే ఆయన నరకానికి వెళ్ళాడని కాదు. కనుక పాతాళం అనేది ఒకటి ఉంది. కనుక ఆ పాతాళంలో మళ్ళీ భాగాలు ఉన్నాయి. కనుక నెమ్మది గల స్థలం అనేది ఉంది. అబ్రాహాం ఎక్కడున్నాడంటే పాతాళంలోనే ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడంటే పాతాళంలో ఉన్నాడు, కానీ నెమ్మది గల స్థలంలో ఉన్నాడు. ధనవంతుడు ఉన్నాడు ఎక్కడున్నాడంటే అతడు పాతాళంలో ఉన్నాడు, కానీ అతడు ఎక్కడున్నాడంటే వేదనకనే స్థలంలో ఉన్నాడు. కనుక పాతాళంలోనే ఒక భాగంలో నరకం ఉంది. యెషయా గ్రంథంలో ఆ మాట రాయబడింది. కనుక మనము దేవుని వాక్యం మనం చదివేటప్పుడు మనకు ఏది అనేది, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ఆ పాట ఎవరు రాశారు కానీ అది ఆ వాక్యానుసారమైనది కాదు. తర్వాత రెండోది అగ్ని బాప్తిసం గురించి కూడా మన యొక్క సియోను పాటల పుస్తకంలో ఆ పాట సంఖ్య 562లో అది దేని మీద రాశారు అని అంటే దానిపైన ఒక వాక్యం రాయబడితే మన సియోను పాటలకున్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి పాట కూడా వాక్యానుసారంగానే రాస్తారు. అందుకే పైన రెఫరెన్స్ ఉంటుంది. బయట చాలా మంది, చాలా సంఘాలు, చాలా డినామినేషన్స్ వాళ్ళు కూడా పాట రాశారు, మంచిదే. కానీ చాలా మందికి, అందరికని చెప్పట్లేదు, వారి పాట పైన రెఫరెన్స్లు ఉండవు. కనుక కవిత్వాన్ని బట్టో లేకపోతే ప్రాసను బట్టో వాళ్ళు ఊహించుకొని పాట రాస్తారు. కానీ మన సియోను పాటలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ వాక్యాన్ని ప్రకారమే రాస్తారు.
ముందున్న దినాల్లో దైవజనుడు భక్సింగ్ గారు జెహోషామలో సేవ చేసే దినాల్లో భక్సింగ్ గారు వర్తమానం చెప్పిన వెంబడే ఆ వర్తమానాన్ని ఆధారం చేసుకొని రాత్రి 7కు స్టార్ట్ చేస్తే 9కి ఎప్పటికి అయిపోతుంది కదా, వీళ్ళు 11-12 వరకు కూర్చొని కొద్దిమంది దైవజనుడు భక్సింగ్ గారు జత పనివారు వాళ్ళు ఏం చేశారంటే ఏ వర్తమానం అయితే విన్నారో ఆ వర్తమానం మీద పాట రాసేవాళ్ళు. ఏదైనా థీమ్ వచ్చిందనుకోండి, స్పెషల్ మీటింగ్స్ కాన్వకేషన్స్కో ఆ థీమ్ తగ్గట్టు పాట రాశారు, వాక్యాన్ని బట్టి పాట రాసేవారు. అది మన సియోను పాటలకు ఉన్న గొప్పతనం. అయితే కొన్ని పాటలు మాత్రము వారికి వాక్యానుసారంగా రాసినప్పటికీ సందర్భం గ్రహించక రాశారు. అందుకని ఈ పాటలు 520లో పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, రాజులు వ్యాపింప చేయదేవా. ఇక్కడ 2వ చరణంలో కరుణత అగ్ని కణములను కరిగించి అనుంది. అలాగే దేశమల్లెలను దేవాగ్ని చేత దోషముల కాల్చుం. కనుక కాల్చుట అగ్ని అనే పదము ఈ యొక్క పాటలంతా వస్తుంది. వీరి ఉద్దేశం ఏమనుకున్నారంటే ఆ యొక్క అగ్ని అనేది కూడా దేవుడు పాజిటివ్గా రాశాడు, ఇది మనకు కూడా అవసరం అన్నట్టు పాట రాశాడు. కనుక ఒకవేళ మీరు అనుకోవచ్చు మీరు చెప్పింది వాస్తవం కాదన్నా అని అనుకుంటే, మా దగ్గర స్పెషల్ మీటింగ్కు జాన్ విక్టర్ అన్న వచ్చారు, మీరు కూడా వచ్చారు, యూట్యూబ్లో కూడా మెసేజ్ ఉంది. ఈ యొక్క అగ్ని బాప్తిసం గురించి చెప్తూ ఇది శిక్షకు సంబంధించింది, నరకానికి సంబంధించింది అని చెప్పాడు. నేనంటే తప్పు చెప్పానని మీరు అనుకోవచ్చు. మరి ఆయన చాలా దైవికమైన వ్యక్తి, చాలా సీనియర్ వ్యక్తి కదా. కాబట్టి ఆ అగ్ని బాప్తిసం అంటే మనకు దాని గురించి ఒక ఆహ్వానం రావడానికి నేను ఇన్ని విషయాలు చెప్తున్నాను, వేరే ఉద్దేశంతో విమర్శించడం కాదు. కనుక ఇక్కడ అగ్ని బాప్తిసం అనేది తీర్పు కొరకు సూచించబడింది. ఎవరైతే నీటి బాప్తిసంలో సాక్ష్యం పొందారో వారు ఖచ్చితంగా అగ్ని బాప్తిసంలో ఉంటారని చెప్పడానికి కొరకే యోహాను మాట చెప్పాడు. అలాగే అపోస్తలుల కార్యం 1:5 వచనంలో యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చారు కానీ కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిదరని. అక్కడ అందరూ రక్షించబడిన వారు ఉన్నారు, నీటి బాప్తిసం తీసుకున్న వారు ఉన్నారు. కనుక అక్కడ యేసుప్రభు అగ్ని బాప్తిసం అనే గారి గురించి మెన్షన్ చేయకుండా మీరు పరిశుద్ధాత్మల బాప్తిసం పొందుతారు అని అక్కడ వారిని ఉద్దేశించి చెప్పినట్టు మనం చూస్తాం. తర్వాత 1వ అధ్యాయం తర్వాత ఆది సంఘంలో ఎక్కడ కూడా అగ్ని బాప్తిసం అనే పదం కనిపించదు. ఎవరు అగ్ని బాప్తిసాన్ని తీసుకోవాలని ప్రార్థన చేయలేదు, అగ్ని బాప్తిసం పొందాలనే టీచింగ్ మనకు ఎక్కడ కూడా న్యూ టెస్టిమెంట్లో అపోస్తలుల కార్యం నుంచి మనకు ఎక్కడ ప్రకటన వరకు కనిపించదు. కనుక ఇది విశ్వాసాలకు సంబంధించింది కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఇంకా అగ్ని బాప్తిసం అనే పదం కానీ అగ్ని బాప్తిసం నాకు కావలి ప్రభు అని కానీ మనం ప్రార్థన చేయడము వాక్యానికి వ్యతిరేకమైనది అనే విషయాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని, ఇది మొదటిది. ఏం బాప్తిసం అంటే అగ్ని బాప్తిస్మము. ఇది తీర్పుకు సాదృశ్యము, ఇది మొదటిది. రెండోది నీళ్లతో బాప్తిసం. మనం 1వ అధ్యాయం 5వ వచనం చదివాము, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ అని. అలాగే మనము మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చదివితే అక్కడ కూడా నీళ్లతో బాప్తిసం అనే మాట మనకు చాలా తేటగా రాయబడింది. కనుక 2వ రకం బాప్తిసం ఏంటంటే నీటి ద్వారా ఇచ్చే బాప్తిసాన్ని నీటి బాప్తిసం అంటారు. కనుక బాప్తిసం అనే పదము దానికి అర్థం ఏంటంటే బ్యాప్టైజో అనే పదము నుంచి వచ్చింది, గ్రీక్ పదం. దీని అర్థం ఏంటంటే ముంచడము అని అర్థం. అంటే 100% 100% అది పూర్తిగా మునగాలి. దానికి అర్థము బాప్తిసం అనే పదానికి అర్థం ఏంటంటే మునుగుట లేక ముంచుట అని అర్థం. కనుక నీటి బాప్తిసం అనగా నీటిలో ముంచడాన్ని ఏమంటారంటే నీటి బాప్తిసం అంటారు. ఈ నీటి బాప్తిసంలో మన 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఇశ్రాయేలు ప్రజలు తీసుకున్న బాప్తిసము, అది మనకు సాదృశ్యంగా ఛాయగా రాయబడింది. అది 1 కొరింథీ 10లో రాయబడింది. చూద్దాం ఆ మాట. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేవిధంగా మన పితరులందరూ మేఘము కింద నడిచిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయి, అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అని రాయబడింది. అంటే సముద్రంలో నీళ్ళున్నాయి, మేఘంలో నీళ్ళున్నాయి. ఇది ఛాయ. అంటే నిజంగా వారు నీటి లోపల మునగలేదు. కొత్త నిబంధన బాప్తిసాన్ని కాదు అది సాదృశ్యకంగా. పాత నిబంధనలు బలి అర్పించేవారు,
కృత నిబంధన బలి యేసుప్రభువే నిజమైన బలిగా అర్పించబడ్డాడు. పాత నిబంధన సాదృశ్యం అంతే, ఛాయ అంటారు దాన్ని. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. అలాగే వీరు సాదృశ్యకంగా వారు నీటి బాప్తిసం తీసుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. కనుక ఇది నీటి బాప్తిజంలో ఒకటి. తర్వాత రెండోది నీటి బాప్తిస్మం మనం చూస్తే యోహాను ఇచ్చిన బాప్తిసం. యోహాను ఇచ్చిన బాప్తిసం వేరే, అలాగే సంఘము ప్రారంభించిన తర్వాత అపోస్తులు ఇచ్చిన బాప్తిసం వేరే. అందుకని మనము ఇక్కడ అపోస్తుల కార్యగ్రంథంలో మనము చూడగలిగితే ఒక సందర్భంలో అపోస్తులైన పౌలు అంటాడు, చూద్దాం ఆ మాట. వారిని మీరు పరిశుద్ధాత్మను పొందిదిరా అంటే వాళ్ళు ఏమంటారంటే పరిశుద్ధాత్మడు ఉన్నాడు సంగతి మాకు తెలియదు అని అంటారు. చూద్దాం అపోస్తుల కార్యములు చెప్తాను, రేపు చెప్తాను. 19వ అధ్యాయమే 2వ వచనం. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పి అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని అడగగా వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పి అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చుచున్న వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చనని చెప్పాను. కనుక ఇక్కడ ఉన్న సంఘంలో కొరింథీలో ఉన్నవారు బాప్తిసం తీసుకున్నారు. కనుక వారు ఏ బాప్తిసం తీసుకున్నారు అనగా ఈ యొక్క యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దాని సాదృశ్యంగా తీసుకోలేదు. ఏం తీసుకున్నారంటే యోహాను బాప్తిసం తీసుకున్నారు. కనుక యోహాను బాప్తిసానికి అలాగే యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఉన్న బాప్తిసానికి కూడా వ్యత్యాసం ఉంది. కనుక వీరు యోహాను బాప్తిసం తీసుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుని మీరు పొందున్నారంటే వీళ్ళు ఏమన్నంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు సంగతే మాకు తెలియదు. ఈరోజు చాలామంది కూడా విశ్వాసులకు పరిశుద్ధాత్మ దేవుడు వారి లోపల ఉన్నాడు అన్న సెన్స్ వారికి ఉండదు. చాలామందికి మీరు దేవుని ఆలయం ఉన్నారు, దేవుడు ఆత్మ మీరు ఎరగరాని దేవుడు వాక్యం చాలా తేటగా రాబడింది. రక్షించబడిన ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తి సందేహించకూడదు, ఉన్నాడో లేడో అంటే నీ రక్షణ వాస్తవం కాదో ఆ సందేహం వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఏం తెలియదంటే పరిశుద్ధాత్మ ఉన్నాడ సంగతి లేదు. ఎందుకంటే వాళ్ళు న్యూ టెస్టిమెంట్ ప్రకారము పాప క్షమాపణ మారుమనసు విషయమైన క్రొత్త నిబంధన కింద ఈ ప్రత్యక్షతలోనికి రాకుండా యోహాను బాప్తిసం అది సింపుల్ మారుమనసు పొందిన బాప్తిసం అంతే. మనసు మార్చుకొని వచ్చి తీసుకున్నారు. కనుక అప్పుడు యేసుప్రభు ఇంకా చనిపోలేదు, సమాధి చేయబట్టి తిరిగి లేదు, నూతన నిబంధన ఇంకా అప్పటికి ప్రారంభించబడలేదు. కనుక పరిశుద్ధాత్మ సంగతి మాకు తెలియదు అన్నప్పుడు వారు మరలా బాప్తిసం తీసుకున్నట్టు మనం దేవుని వాక్యాలు చూస్తాం. అందుకనే ఇప్పటికి కూడా ఎవరైనా సరే గత దినాల్లో బాప్తిసం అంటే వారికి తెలియనప్పుడు వారు ఒకవేళ బాప్తిసం తీసుకుంటే వారికి బాప్తిసం అంటే తెలిసిన తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. కనుక మేము రాయుడు కాలనీలో సేవ చేసాం. మొట్టమొదట మేము ఇక్కడ నుంచి ఉయ్యూరు నుంచి వెళ్ళడము, ఆ ఊరు తెలియదు, ఆ ప్రాంతం తెలియదు, మందిరం తెలియదు, ఊరు కూడా చూడకుండా ఆ జిల్లాలో కూడా మేము మొదటిసారి వెళ్ళడం, లగేజ్ వేసుకొని ఇక్కడ నుంచి మీ మధ్య నుంచి మేము అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పీటర్ అనే వ్యక్తి ఆ యవనస్తుడు అక్కడ పాటలు పాడేవారు. ఇప్పుడు మోసే ఎలా పాడుతున్నారో సమీర అంటే యవనస్తుడు ఇద్దరు పాటలు పాడేవారు. అందులో ఈ పీటర్ అనే వ్యక్తి కూడా ఒక వ్యక్తి పాటలు పాడేవారు. మేము ఆదివారం ప్రతి ఆదివారం సువార్తకి వెళ్తే సువార్తకు వచ్చేవాడు, సువార్త కూడా చెప్పేవాడు. సో 8 నెలలు అయిన తర్వాత మేము అక్కడ బాప్తిసాలు పెట్టాము. పెడితే పేతురు పేరు కూడా ఉంది, పీటర్. ఏంటి బ్రదర్ మీరు ఆరాధన చేస్తారు, బల్ల తీస్తారు, పాటలు పాడతారు, సువార్త చెప్తారు అని అంటే ఆ బ్రదర్ చెప్పిన విషయం ఏంటంటే అన్న మేము ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం 10-12 సంవత్సరాల క్రితము 10 years బ్యాక్ మాకు పెళ్లి కానీ బాప్తిసం ఇచ్చారు. మేము బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మేము ఆరాధన చేస్తున్నాం. బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మేము బల తీసుకుంటున్నాం. బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మేము పరిచయం చేస్తున్నాం. కానీ అప్పుడు మాకు బాప్తిసం అంటే ఏంటో మాకు తెలియలేదు. ఇచ్చారు, తీసుకున్నాం. కనుక మాకు ఇప్పుడు బాప్తిసం అంటే ఏంటో తెలిసింది, పాపక్షమాపణ అంటే ఏంటో తెలిసింది, మార్మోన్స్ అంటే ఏంటో తెలిసింది. కాబట్టి మాకు ఇవ్వండి. మళ్ళీ ఇచ్చాం బాప్తిసం. ఆయనకు వాళ్ళ భార్యకు ఇద్దరికి మేము బాప్తిసం ఇచ్చాం మళ్ళా. కనుక ఒక వ్యక్తికి
పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం, పెళ్లి నిమిత్తం బాప్తిసం కాదు. ప్రభు కృపను బట్టి ఈ రోజు వరకు దాదాపు 12 సంవత్సరాల సేవలో ఒక్కరికి కూడా పెళ్లి బాప్తిసం నేను ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళని ఏం చేయాలంటే భూస్థాపన చేయాలి. బతుకుని భూస్థాపన చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు, కేసు అవుతుంది. ఎవరు పాస్టర్ కదా, వాడు బతికినాక నేను ఎందుకు కూర్చోపెట్టావు, బతుకునని కూర్చోబెడితే చస్తాడు వాడు. కాబట్టి కేసు అవుతుంది. అది బతికిన వారిని భూస్థాపన చేస్తే కేసు అవుతుంది. ఎవరు చేయాలంటే సచ్చినోని భూస్థాపన చేస్తే ఎవడేమండు, ఏ పోలీసు వాళ్ళు ఏమంటారు, అవండి నేను పాస్టర్ గారిని చచ్చిపోయాడు భూస్థాపన చేశాను, ఏం చేయాలి, భూస్థాపన చేయకుండా చచ్చినోని భూస్థాపన చేయాలి, బ్రతుకునని చేయకూడదు. అలాగే ఎవరైతే సంఘంలో పాపముల విషయమే చచ్చిపోతారో వాళ్ళను భూస్థాపనకు సాదృశ్యులు బాప్తిసం ఇవ్వాలి. కానీ వాడు పాపల వరకు చావలేదు, బాప్తిసం ఇస్తే కేసు అవుతుంది. అది భూలోకంలో కేసు కాదు, పరలోక రాజ్యంలో దేవుడు కేసు నమోదు చేస్తాడు. వెళ్ళిన తర్వాత చూసుకుంటాను ఈ సంగతి. ఏ సేవకుడైనా పర్లేదు, ఎవరైనా సరే ఎవరు ఒకవేళ బాప్తిసం తీసుకోకపోయినా పెళ్లి చేయి, అది వేరే. కానీ అసలు బతుకునని చంపడం ఎందుకు, భూస్థాపన చేయడం ఎందుకు? కనుక అటువంటి వారు ఎవరన్నా ఈ యొక్క వర్తమానం వింటా ఉంటే బాప్తిసం గురించి అవగాహన లేకుండా, గ్రహింపు లేకుండా తీసుకుంటే అది చెల్లదు. కనుక ఇక్కడ యోహాను బాప్తిసంకి అలాగే న్యూ టెస్టిమెంట్ నిబంధన వచ్చిన తర్వాత, క్రీస్తు చనిపోయిన తర్వాత వచ్చిన బాప్తిసానికి కూడా వ్యత్యాసం ఉంది. దాని గురించి ఎక్కువ విషయాలు చెప్పుకోవడానికి మనకు సమయం లేదు. కనుక మొదటి బాప్తిసం ఏమో ఆ ఇశ్రాయేలు ప్రజలు తీసుకున్న ఛాయారూపకమైన బాప్తిసం, సముద్రం నీరుంది, పైన మేఘాలలో నీరుంది. తర్వాత రెండో నీటి బాప్తిసం ఏంటంటే యోహాను ఇచ్చిన బాప్తిసం. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చాడు, ఇది యోహాను బాప్తిసం. తర్వాత మూడోది మనకు అపోస్తలులు ఇచ్చిన బాప్తిసం. యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈరోజు మనం పొందుతున్న బాప్తిసం కూడా ఏ బాప్తిసం అంటే నీటి బాప్తిస్మము. కనుక బాప్తిసం అనగా ముంచబడుట అని అర్థం అని మనం ఆర్డర్ చూసాము. కనుక ముంచడం అనేది చేయాలి. కనుక కొన్ని ఈ రోజు వరకు కూడా లూథరన్ సంఘాలు, ఇంకా కొన్ని సంఘాలు, చాలా సంఘాలు ఉన్నాయి, వారు ముంచెడు బాప్తిసం ఇవ్వరు. ఏం చేస్తారంటే చిలకరి బాప్తిసం ఇస్తారు. కనుక బైబిల్లో ఎక్కడ కూడా ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఎక్కడ కూడా చిలకరింపు బాప్తిసం అనేది లేదు, ఒక్క చోట కూడా మెన్షన్ చేయబడలేదు. అసలు బాప్తిసం అంటే ముంచడం అని అర్థం, అంతేకాని పైన అట్లా స్ప్రింకిల్ చేయడం, ఇట్లా చల్లడం అనేది వాక్యం లెక్కలేదు. ఇది మానవుడు పెట్టుకున్న పద్ధతులు. ఒకసారి అమెరికాలో దైవజన్ భక్సం గారు అక్కడికి పరిచయకి వెళ్ళినప్పుడు అక్కడ బాప్తిసాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారంటే మేము ఇక్కడ ఇలాగిస్తాం చిలకరింపు బాప్తిసం. ఎందుకు అని భక్సం గారు అంటే వాళ్ళు చెప్పారంటే మీదేమో ఇండియా వేడి దేశం, ఇక్కడేమో చలి ప్రాంతము, కాబట్టి ఇక్కడ అందుకే మేము కోట్లు సూట్ వేసుకుంటాము ఎప్పుడు 24 hours, చలికాలం కాబట్టి అందుకే నేను నీళ్ళలో ముంచి ఇవ్వము, కనుక మేము చిలకరింపిస్తామని చెప్పాడు. భక్సం గారు చెప్పాడు దేశం మారొచ్చు, వాతావరణం మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, వాక్యం మారదు. కాబట్టి ముంచుడు బాప్తిసం ఇవ్వాలి. కావాలంటే హాట్ వాటర్ మొత్తం బాప్తిసం ట్యాంక్ మొత్తానికి వేడి నీళ్ళు పెట్టేసి బాప్తిసం ఇచ్చాడు. కనుక వాతావరణం మారిందని, పరిస్థితులు మారిందని మనము వాక్యాన్ని మార్చకూడదు. వర్షకాలమైన, ఎండాకాలమైన, చలికాలమైన కూడా వాక్యమే. క్లైమేట్ మారిందని వాక్యాన్ని ఎట్ట మార్చుకుంటాం మనకు అనుకూలంగా? కాబట్టి నీటి బాప్తిసం అనేది వాక్యానుసారమైనది. అందుకని మనం దేవుని వాక్యంలో చూస్తే మనము ఇక్కడ యోహాను బాప్తిసం చూసుకున్నా కూడా వాళ్ళు నీళ్ళలోనికి దిగినట్టు మనం చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాను. కాబట్టి నీళ్ళ లోపలికి వెళ్ళాడు ఆయన, నీళ్లు ఆయన దగ్గరికి రాలేదు. యేసు ప్రభు నీళ్ళ లోపలికి వెళ్ళాడు, తీసుకున్న తర్వాత నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాడు. అలాగే మనము ఇంకా చాలా రెఫరెన్స్ ఉన్నాయి, మనకు అవన్నీ మనకు సమయం లేదు. అపోస్తలుల కార్యగ్రంథంలో ఇక్కడ నపుంసకుని గురించి కూడా మనము ఈ మాట చూద్దాం. 8వ అధ్యాయం 36, 38 కలిసి ఉన్నాయి. వారు త్రోవలో వెళుచుండగా నీళ్ళను ఒక చోటుకు వచ్చినప్పుడు
నపుంసకుడు ఇదిగో నీళ్లు ఆ ఆటంకం ఏమని అడిగాను. ఫిలిప్పు నపుంసకుడును ఇద్దరు నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్ అతనికి బాప్తీసం ఇచ్చెను. ఇద్దరు నీళ్లలోనికి దిగారు. చిలకరి బాప్తీసంలో నీళ్ళలోకి ఎవరు దిగాల్సిన పని లేదు. ఒక చెంబు తీసుకొస్తారు, నీళ్లు చల్లుతారు. కనుక ఇది వాక్యానుసారమైనది కాదు. కనుక ఇంకా మనకు రెఫరెన్స్ చూసుకోవడానికి సమయం లేదు. మనకు రోమేలకు రాసిన పత్రికలు ఉంది కదా, యేసు ప్రభు మరణము, భూస్థాపన, పునరుద్ధానాలకి ఇది సాదృశ్యం. అంటే యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన తీసుకెళ్ళి ఏం చేశారంటే పాతి పెట్టారు. పాతి పెట్టినప్పుడు ఎట్ట పాతి పెడతారంటే ఇట్లా నిలకున్న వ్యక్తిని హార్ట్ జంటలకి ఇట్లా పండు పెడతారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఇలాగనే కదా పండుకున్నది. మళ్ళీ తిరిగి ఇట్లా లేచాడు. కనుక బాప్తిసం ఇచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే ఇట్లా నిలుగున్న వ్యక్తిని ఇట్లా స్లాంటింగ్గా హార్జాండల్కి ఇట్లా పండబెట్టి పైకి లేపుతారు. ఇది దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభు నా పాపల కొరకు చనిపోయాడు కనుక నేను చనిపోతున్నాను. ఆయన తిరిగి లేచాడు, నేను తిరిగి నూతన జీవం పొంది నేను కూడా కొత్త జీవితం జీవిస్తాను. తిరిగి లేయడం అన్నమాట మరణ, భూస్థాపన, పునరుద్ధానాలకు సాదృశ్యం. నువ్వు నీళ్ళు ఊరికే మీద చదివితే అది మరణం ఎట్లయితుంది, భూస్థాపన ఎట్లయితుంది, పునరుద్ధానం ఎట్లయితుంది కాదు కదా. ఎట్టి నిల్చుకున్న వ్యక్తి అడ్డే నిల్చుంటారు. కనుక ఇది వాక్యానుసారమైనది కాదు. అంత మాత్రం కాదు, కొంతమందికి చిన్నతనంలోనే వారికి ఏం చేస్తారంటే బాలుడు ఉన్నప్పుడే బాప్తిసం ఇస్తారు, చిలకరి బాప్తిసం ఇస్తారు. దేవాలయానికి తీసుకెళ్తారు. ఏదో పాత నిబంధన గ్రంథంలో 8వ దిన సున్నతికి తీసుకెళ్ళినట్టు వీళ్ళకి ఆచారం అంటారు. బాలుడు ఉన్నప్పుడు తీసుకెళ్తారు, తీసుకెళ్ళి అతనికి చిలకరి బాప్తిసం ఇస్తారు. కనుక దేవుని వాక్యంలో ఎక్కడ కూడా చిన్న పిల్లలకు బాప్తిసం ఇచ్చినట్లు పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కానీ ఒక్క చోట కూడా లేదు. ఎందుకు చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వకూడదంటే వారికి మనస్సాక్షి అనేది వారికి పని చేయదు, యాక్టివేట్ కాదు. ఏది తప్పు ఏది కాదనేది తెలుసుకునే అది మనస్సాక్షి వాళ్ళ పని చేయదు. ఎందుకు బాప్తిసం ఎందుకంటే చూద్దాం అక్కడ అపోస్తుల కార్యగ్రంథములు 2వ అధ్యాయము 38 వచ్చిన 2:38 పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమనితం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిరి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. కనుక చిన్నపిల్ల వాళ్ళకు వారికి పాప క్షమాపణ అంటే కూడా వారికి ఏం తెలియదంటే తెలియదు. చూద్దాం, మనము ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే 1వ అధ్యాయం 39 వచ్చిన ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 39 వచ్చిన ఆ దినమున మంచి చెడ్డను ఎరగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దాన్ని ప్రవేశిస్తారు, దానిని వారికి ఇచ్చేదను, వారు దాన్ని స్వాధీనపరుచుకుంటారు. కనుక ఐగుప్తులో నుంచి దాదాపు 30 లక్షల మంది బయలుదేరారు అందాజుగా. ఇప్పుడు ఎంతమంది చేరాలంటే 2 యెహోషువ కాలేబు 2 పురుషులే చేరారు. మరి ఇశ్రాయేల్ జనాంగం అంతా ఎట్లొచ్చింది అని అంటే ఎవరు వెళ్ళారంటే బయలుదేరిన వాళ్ళు వెళ్ళారు, కానీ 40 సంవత్సరాల మార్గ మధ్యలో వారికి జన్మించిన పిల్లలు వెళ్ళారు. ఆ పిల్లల గురించి కూడా ఒక మాట 39లో మంచి చెడ్డ నెరగని మీ కుమారులు అంటే వాళ్ళకు చిన్నపిల్లలకి ఏం తెలియదంటే మంచి చెడ్డ వారికి తెలియదు. ఆడుకుంటుంటారు అనుకోండి చిన్నపిల్లలు, ఇప్పుడు లేవులేండి చిన్న దినాల్లో గోళీలు ఆట ఆడేవారు. సో కొట్లాడుకుంటారు, నాది నీది అనుకుంటారు. మళ్ళీ అరగంట అయితే లేదో మళ్ళీ వాడిని పిలుస్తారు, కలిసి ఆడుకుంటారు, భుజాల మీద చేతులు వేసుకుంటారు. మనమైతే ఒకసారి కొట్లాడుకుంటే జీవితాంతం గుర్తుంటుంది, ఇంకా ప్రైజ్లాడు కూడా చెప్పం వాళ్ళకి. కాబట్టి చిన్నపిల్లల వారికి ఏం తెలియదంటే మంచి చెడు వారికి తెలియదు. అందుకే యేసు ప్రభు ఏమన్నారంటే చిన్నపిల్లల నాటికి రానండి, వారు నాటకం పరచొద్దు, దేవుని రాజ్యము ఇటువంటి వారిదే. ఎందుకంటే వాళ్ళకి పాప క్షమాపణ అనుభవం వారికి తెలియదు, మార్మల్స్ వారికి తెలియదు, వారు బాప్తీసం కూడా అప్పుడు తీసుకోవాల్సిన పని లేదు. కానీ పరలోకానికి వెళ్తారు చిన్నపిల్లలు. ఏ కులం కానీ ఏ మతం కానీ ఏ జాతన కానీ ఎవరైనా సరే ఒకవేళ ఈరోజు యేసు ప్రభు వచ్చినా వారు ఒకసారి కూడా మందిరానికి రాలేకపోయినా చిన్నపిల్లల గురించి చెప్తున్నాను నేను. కొంచెం మైండ్ మెచ్యూర్ అయిన వారి గురించి చెప్పట్లేదు. మళ్ళా మైండ్ మెచ్యూర్ అయింది, పాపం అంటే తెలుసు, ఏ తప్పు ఏది కాదు తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏం అవసరం అంటే మారు మనసు అవసరం,
పాపక్షమాపణ అవసరం, బాప్తిసం అవసరం. కనుక అంతకంటే అది కూడా లేని చిన్నపిల్లల గురించి నేను చెప్తున్నాను. కనుక అటువంటి వారికి బాప్తిసం అవసరం లేదు చిన్న పిల్లలకు. ఎందుకంటే అక్కడ రాయబడింది వీరు ఇటువంటి వారిది దేవురాజ్యం అని. వీరికి మంచి చెడు తెలియదు, పాప క్షమాపణ అంటే వారికి తెలియదు, మార్మోన్స్ అంటే వారికి తెలియదు, వాళ్ళ మనస్సాక్షి యాక్టివేట్ కాదు, పని చేయదు మనస్సాక్షి. కనుక చిన్నపిల్లల బాప్తిసం అనేది వాక్యానుసారమైనది కాదు. కనుక చిలకరి బాప్తిసం వాక్యానుసారమైనది కాదు. అంత మాత్రం కాదు, చిన్నపిల్లల బాప్తిసం అనేది కూడా వాక్యానుసారం కాదు. ఇంకా కొంతమంది సాల్వేషన్ ఆర్మీ అని ఒకటి ఉంది, చూసింటారు మీరు. వాళ్ళు ఇప్పుడు కూడా ఆ షూ వేసుకుంటారు, ఇక్కడిక్కడ క్యాప్స్ బ్యాడ్జెస్ ఉంటాయి, ఇక్కడ బ్యాడ్జెస్ ఉంటాయి. సో వాళ్ళని ఏమని పిలుచుకుంటారంటే కమాండర్ అని ఒకరు, రైట్ కమాండర్ అని ఒకరు, అది పోలీస్ భాష వాళ్ళది. సో లెఫ్ట్ కమాండర్ అని ఒకరు, ఇంకొంచెం పెద్ద పోస్ట్ ఉంటే డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఏది ఇస్తారో ఆ ర్యాంక్ ఉంటుంది వాళ్ళకి. మన లెక్క అన్న, సేవకుడు అన్నారు, వాళ్ళు పాస్టర్ గారు అన్నారు. సో వాళ్ళకున్న పేరు కమాండర్, ఆ పేర్లు ఉంటాయి వాళ్ళకి. సో వీళ్ళు ఏం చేస్తారంటే చిలకరింపు కాదు, నీటి బాప్తిసం కాదు, వాళ్ళకు ఒక జెండా ఉంటుంది. నేను ఎప్పుడు చూడలేదు, విన్నదే నేను చెప్తున్నాను. జెండా కింద నుంచి అటు నుంచి దాటి వెళ్తే బాప్తిసం అయిపోయింది అంతే. బైబిల్లో ఎక్కడ కూడా ఒక్క చోట కూడా జెండా బాప్తిసాలు లేవు. కనుక ఇవన్నీ ఏంటంటే మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలు ఎంచుతున్నారు. నిజంగా దేవుడు పెట్టినారు అన్నట్టుగా సిన్సియర్గా చేస్తున్నారు ఈ దినము ఇప్పటికి కూడా. కనుక అది కూడా వాక్యానుసారమైనది కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక బాప్తిసాల్లో మొదటి బాప్తిసం మనం ఏం చూసామంటే అగ్ని బాప్తిసం అని చూసాం. అది రక్షణ లేని వారికి, పాప క్షమాపణ లేని వారికి దేవుడు శిక్ష కొరకు, తీర్పు కొరకు పంపించే బాప్తిసం. నరకంలో వారు మునిగిపోతారు, యుగంలో కాలుతుంటారు. కనుక దానిని అగ్ని బాప్తిసం అంటారు. అది విశ్వాసాలకు సంబంధించింది కాదు, మొదటిది. రెండోది నీటి బాప్తిసం అని చూసాం. నీటి బాప్తిసం కూడా మనము 3 చూసాం. ఒకటి ఇశ్రాయేలు ప్రజలు, అది సాదృశ్యం, ఛాయకరంగా చూసాం. 1 కొరింథీ 10:1-2 వచనాలలో. కనుక సముద్రంలో నీరుంది, పైన మేఘంలో నీరుంది, అది ఛాయ రూపం. తర్వాత రెండోది యోహాన్ బాప్తిసం గురించి చూసాం. యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచేంత వరకు యోహాన్ బాప్తిసం అనేది అది వాడుకలో ఉంది. కనుక మనం ఇప్పుడు యోహాన్ బాప్తిసం మనం తీసుకోవట్లేదు. తర్వాత మూడోది నీటి బాప్తిసంలో మూడోది ఏంటి అంటే ఇక్కడ నూతన నిబంధన గ్రంథం ప్రకారము అపోస్తలులు ఇచ్చిన బాప్తిసం, అపోస్తలులు ప్రకటించిన బాప్తిసము మనం తీసుకుంటున్నాము. అది నీటి బాప్తిసము. అది పాప క్షమాపణ, మారుమనసు విషయమైన బాప్తిస్మము అని మనం 2వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో మనం చూసాం. కనుక నీటి బాప్తిసాలు 3. ఒకటేమో ఇశ్రాయేలు ప్రజల ఛాయారూపంగా, రెండోది యోహాను బాప్తిసము, మూడోది మనం ఇప్పుడు తీసుకున్న బాప్తిసం. ఇది 3. తర్వాత ఇంకా 3 కాని బాప్తిసాలు కూడా చూసాం. ఏంటి కాని బాప్తిసాలు అంటే చిలకరి బాప్తిసం అనేది వాక్యానుసారమైనది కాదు, అలాగే చిన్నపిల్లల బాప్తిసం అనేది వాక్యానుసారమైనది కాదు, అలాగే జెండా బాప్తిసం కూడా వాక్యానుసారమైనది కాదు అని చూసాం. ఇప్పటికి 2 బాప్తిసాలు అయిపోయినాయి. ఒకటి అగ్ని బాప్తిసము, రెండోది నీటి బాప్తిసం. నీటి బాప్తిసంలో 3 బాప్తిసాలు. తర్వాత ఇప్పుడు మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం చూసిన ప్రకారము యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరు అన్నారు. కనుక 3వ బాప్తిసం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిసం. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత, మారుమనసు పాప క్షమాపణ పొందిన తర్వాత నీటి బాప్తిసం ఎవరైతే సాక్ష్యం ఇస్తారో వారు పొందే బాప్తిసాన్ని ఏమన్నారంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం అంటారు. కనుక పరిశుద్ధాత్మలో బాప్తిసం అంటే సామాన్యంగా సింపుల్గా మనం అర్థం కావడానికి ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన అనుభవాన్ని ఇది సూచిస్తుంది. కనుక నీటి బాప్తిసం అంటే నీటిలో మునిగిపోవట, దాన్ని నీటి బాప్తిసం అన్నారు. అలాగే పరిశుద్ధాత్మలో మనం పరిపూర్ణంగా మునిగిపోవడాన్ని ఏమంటారంటే అది పరిశుద్ధాత్మ బాప్తిసం అంటారు. అందుకనే మనము దేవుని వాక్యంలో చూస్తే అపోస్తలుల కార్యంలో వారు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే చూద్దాం. 13వ వచనంలో కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండున్నారని అపహాస్యము చేసిరి. ఆ అపోస్తలుల కార్యము 2:13 ఉంది. కనుక ఇక్కడ ఏమన్నా అంటే పేతురు ఏమన్నా అంటే లేదు వారు మీరు ఊహించినట్లు 15వ వచనం మత్తులు కాదు, పొద్దుగొచ్చి జాము కూడా కాలేదు. కానీ వీళ్ళు ఏం చేశారు 10 అంతే దినమున నేను మనుషుల మీద ఆత్మను
కుమ్మరిస్తానన్నది కదా, ఆ ప్రవచనం నెరవేరింది అని పేతురు క్లారిటీ ఇచ్చాడు. మళ్ళీ మనం దాని అంతవరకు వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి మనం చూస్తాం. కనుక మద్యముతో పోల్చబడింది కనుక మద్యము ఒక వ్యక్తి లోపలికి వెళ్తే, మద్యంతో నింపబడితే ఒక వ్యక్తి తన స్వాధీనంలో తాను ఉన్నాడు. మామూలుగా స్ట్రైట్గా నడిచే వ్యక్తి మందు పడిందనుకో కాళ్ళు స్ట్రైట్గా వెళ్ళావు, తప్పడడుగులు వేస్తాడు. ఇప్పుడు మామూలుగా మాట్లాడే వ్యక్తి మద్యం తాగితే ఏమైందంటే భాష మారుతుంది. కనుక ముందున్న ఆ ఎన్ని రోజులున్న కోపం అంతా ఆరోధించుకొని ఇష్టానుసారంగా తిడతాడు. ఎందుకంటే ఇన్నవాడు తాగాలని పట్టించుకోవడాన్ని అప్పుడు. ఎందుకంటే మద్యముతో నిండితే ఆ వ్యక్తి తన స్వాధీనంలో ఉన్నాడు. అందుకని ఇక్కడ వారు ఏమనుకున్నారంటే పరిశుద్ధాత్మతో నింపడినప్పుడు వీరు మద్యంతో నిండారనుకున్నారు, అంటే దాంతో కంపేర్ చేయబడింది. అలాగే మొదటి సమూయేలు గ్రంథంలో కూడా ఇక్కడ హన్నా దేవుని మందిరానికి వచ్చి తను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ ఏలి అనే వ్యక్తి కూడా అదే మాట అన్నాడు. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. హన్నా, అది కాదు నా ఏలిన వాడ, నేను మనోదుఃఖంగానే ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. అంటే మద్యముతో నిండితే ఆ మద్యము తన మనిషిని తన స్వాధీనంలోకి ఎలా తీసుకుంటుందో, అలాగే ఆత్మ ద్వారా నింపబడితే ఆత్మ యొక్క స్వాధీనంలోనికి మనిషి వెళ్ళిపోతాడు. అందుకని మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్లో ఒక స్లోగన్ పెట్టారు. ఏమని పెట్టారంటే, మద్యం తాగక ముందు మద్యం నీ మాట ఉంటుంది, తాగిన తర్వాత మద్యం మాట నువ్వు వింటావని రాయబడి. తాగిన తర్వాత మన ఇష్టము, వాళ్ళ ఇష్టము, ఏం చెప్తే అది వింటది మద్యం. తాగిన తర్వాత మద్యం మనిషిని నడిపిస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోకి వస్తే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడితే పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనం ఉంటాడు. ఆ వ్యక్తి మాట, చూపు, ప్రవర్తన, నడవడిక, తన యొక్క క్యారెక్టర్, తన యొక్క జీవితం అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారు. అందుకని రోమా 8 రాయబడింది, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడు, ఆత్మ ద్వారా నడిపించబడతారు. అంటే తనకై తను నడవడం కాదు, తనకై తను నిర్ణయం తీసుకో, తనకై తను ప్రవర్తించడం కాదు, పరిశుద్ధాత్మ ద్వారా నడవబడాను. మళ్ళీ ప్రవచితమైతే ముందున్న దినాల్లో చూద్దాం. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడితే ఆ వ్యక్తి ఎటువంటి జీవితం జీవిస్తాడు, ఎటువంటి సింటమ్స్, లక్షణాలు ఆ వ్యక్తి కనిపిస్తాయో మనం ముందున్న బైబిల్ స్టడీలో మనం చూస్తాం. కనుక పరిశుద్ధాత్మ బాప్తిసం అనే మాటకు అర్థమైందంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి అని దీని యొక్క భావము. అందుకని మనం అపోస్తుల కార్యం కూడా కొన్ని మాటలు చూస్తాం. ఆత్మ ద్వారా నింపబడి, పరిశుద్ధాత్మగా నింపబడిన అనే పదము మనకు అక్కడక్కడ కనిపిస్తుంది. మనం ఆ సందర్భానికి వెళ్ళినప్పుడు మనం దాన్ని చూస్తాం. అంత మాత్రం కాదు, దీని గురించి ఇంకొక 2 మాటలు చూద్దాం. ఆత్మ ద్వారా నింపబడత లేక పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ బాప్తిసము అనే దాని గురించి చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3:27. గలతీయులకు రాసిన పత్రిక 3:27 పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి ఇంకా 2 మాటలు ఉన్నాయి. ఆ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో యూదులని, గ్రీకు దేశస్తుడని, దాసుడని, స్వతంత్రుడు, పురుషుడని, స్త్రీ లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. చూద్దాం. 12వ అధ్యాయము 13వ వచనం. ఏలైనగా యూదులనైనను, ఆ గ్రీకు దేశస్తుల అయినను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. కాబట్టి ఇక్కడ ఆత్మయందే, ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందే మనదానికి అక్కడ ఏమని రాయబడిందంటే యూదులైనను, గ్రీకు దేశస్తులైనను, దాసులైనను, స్వతంత్రులు, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ద్వారా బాప్తిసం పొందాం. అంటే అర్థమైందంటే సంఘములో అందరూ కూడా, అందులో దాసుడు ఉండొచ్చు,
స్వతంత్రుడు ఉండొచ్చు, అలాగే గ్రీకు దేశస్థుడు ఉండొచ్చు, యూదుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు సంఘములో. కానీ అందరూ ఒక్క శరీరములోనికి పిలువబడినవారు అని అర్థం. సంఘము క్రీస్తు శరీరము, సంఘమునకు ఆయన శిరస్సు అయినాడు. కనుక విశ్వాసులందరూ ఎవరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవాలు సంఘంలో. కనుక అందులో భేదాలు ఉండకూడదు. గ్రీకు దేశస్థుడని, యూదుడని, హెలీలని, హెబ్రీడని, అన్యుడని, దాసుడని భేదాలు ఉండకూడదు. ఒకసారి ఎబ్రోన్లో ఒక కలెక్టరు మందిరానికి వచ్చాడు. విన్నదే నేను చెప్తున్నాను. అదే కలెక్టర్ దగ్గర పిఏ ఉంటాడు కదా, ఆ పిఏ కూడా విశ్వాసం, అతడు కూడా అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇతడు ఈ పిఏ అక్కడికి కలెక్టర్తో సార్ అంటే, అప్పుడు ఆ కలెక్టర్ చెప్పాడంటే, నువ్వు నన్ను సార్ అన్నాడు. నేను ఎక్కడ సార్ నీకంటే, నేను ఆఫీసులో నీకు బాసును, మందిరంలో నీకు ఏం కాదు, నేను బాసును కాదు. ఇక్కడ నువ్వు సహోదరువే, నేను సహోదరుని. కనుక అందుకే దైవజన్ భక్సింగ్ గారు చెప్పిన కొటేషన్ అందరికీ, దేవుడి మందిరంలో అందరూ సమానమే, అందరూ ప్రాముఖ్యమైన వారే. కనుక ఒకరు ప్రాముఖ్యం కాదనడానికి అవకాశం లేదు. సంఘంలో నేను గొప్ప, నేను తక్కువ అనే వ్యత్యాసాలు సంఘంలో ఉండకూడదు. దాసు స్వతంత్రుడు ఉండకూడదు, అలాగే గ్రీకు దేశస్థుడు యూదుడని ఉండకూడదు. అందరూ ఒకటే అన్న భావము ఏ సంఘములో అయితే ఉంటే ఆ సంఘము ఖచ్చితంగా క్షేమాభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఎంతమంది గురించి చెప్పండి, అందరం ఒకటే, మేమందరం ఒకటే, మాకు భేదాలు లేదని ఎంతమంది చెప్తారు చెప్పండి. ఒకవేళ మార్పరచక చెప్పినా కూడా వారి ఇళ్లలో వివాహాలు చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా సేమ్ క్యాస్ట్. చూసారా? అందుకనే నేను వివాహం చేసుకునేటప్పుడు క్యాస్ట్ అడగకుండా మ్యారేజ్ చేసుకున్నాను. మా నాన్న క్యాస్ట్ వేరే, మా మమ్మది వేరే, మా మిస్సెస్ క్యాస్ట్ వేరే. సో రేపు మాకు ఇద్దరు పిల్లలు ఉంటే కూడా ఆ దేవుడు నడిపించుకోవాలి, దేవుడితంగా అనుకోగలది ఏ క్యాస్ట్ అని ఇచ్చి చేస్తాను. నేను క్యాస్ట్ అడగను, నీ క్యాస్ట్ ఏంటి, నీ క్యాస్ట్ ఏంటి, ఎవరిని క్యాస్ట్ అడగను నేను. వాళ్ళు ఆత్మీయులు కాదా, మనుషుల్లో కాదా, సహోదరులు కాదా, పరిశుద్ధులు కాదా, అంతే మనకు కావాల్సింది. కాబట్టి దైవజనుడు భక్సింగ్ గారు అలాగే చేసేవాడు. భక్సింగ్ గారు ఎప్పుడు సేమ్ క్యాస్ట్కి ఇచ్చి నీకు ఈ క్యాస్ట్, నీకు ఈ క్యాస్ట్ చేస్తానని అనేవాడు కాదు. గతంలో నేను ఇక్కడే ఊరిలో ఉన్నప్పుడు ఆ హెడ్ క్వార్టర్లో అంటే ఇప్పుడు జోసఫ్ అన్న కాదు, వేరే అతను ఉన్నప్పుడు నన్ను ఇక్కడ నుంచి అబ్రామ్ అంకులు పంపించాడు, అక్కడికి వెళ్ళరా అని ఫోన్ చేసి చెప్పారు. సేవకు వీళ్ళు దేవుడు పిలిచాడు, మీరు ఏదైనా చూసి ఎక్కడన్నా పంపిస్తారని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే నాకు ఫోన్ చేసి సేవకునికి అబ్రామ్ అంకుల్కు, సో ఏం క్యాస్ట్ చెప్పండి అని అడిగాడంట. ఎందుకంటే నేను ఏ క్యాస్ట్ సంఘంలో ఆ క్యాస్ట్ దగ్గర పంపించడానికి. చూడండి, హెడ్ క్వార్టరే ఇలా ఉంటే స్థానిక సంఘాలు ఎందుకు అట్లుండవు? కాబట్టి దైవజనుడు భక్సింగ్ గారు అలా చేయలేదు. కనుక అందరూ సమానమే, యూదుడని గ్రీక్ దేశుడని భేదం లేదు. ఇప్పుడు మీరు ఏమని ప్రార్థన చేస్తారు? పరలోకమున్న తండ్రి, కృపగల తండ్రి అని మీరు ప్రార్థన చేస్తారు. ఆయన నీకు తండ్రి, నేను చేస్తాను. పరలోకమున్న తండ్రి నాకు తండ్రి. ఇప్పుడు ఆయనకు మీరు కొడుకులు కూతుర్లు అయినప్పుడు, నేను కొడుకు కూతురు అయినప్పుడు, ఒక తండ్రికి ఇద్దరు కొడుకు కూతుర్లు ఉంటే ఒక కొడుకు ఒక క్యాస్ట్, ఇంకో కొడుకు ఒక క్యాస్ట్ ఉండదు కదా. కనుక కాస్టిజం అనేది క్రిస్టియానిటీలో లేదు. దేవుడు కులాలు చేయలేదు. అది ఎక్కడుందంటే హిందూస్లో ఉంది. మను ధర్మశాస్త్రం ఏమని చెప్పిందంటే తల నుంచి వీళ్ళు పుట్టారు, కడుపు నుంచి వీళ్ళు పుట్టారు, భుజాల నుంచి వీళ్ళు పుట్టారు, కాళ్ళ నుంచి వీళ్ళు పుట్టారు, కాబట్టి వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని హిందూ శాస్త్రం చెప్తుంది. అంతేగాని బైబిల్ చెప్పట్లేదు. మనం ఇప్పుడు క్రైస్తవులం, ఒకప్పుడు హిందువులమేమో, కానీ ఇప్పుడు కాదు. మళ్ళా మనం దాని కిందకి వెళ్ళకూడదు. మళ్ళా పాత జీవితానికి మనం వెళ్ళకుండా ఉంది దాకా. అది ఆత్మిక బాప్తిసం. మళ్ళీ చూద్దాం ఆ మాట ఏమనుందంటే 13 వచనం, ఏదైనా యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మేందే బాప్తిసం పొందితిమి. మనందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవంగా ఉండక అనేకమైన అవయవంగా ఉన్నది అని ఇక్కడ మనం దేవుని వాక్యం చూస్తున్నాం. మళ్ళీ మనం కొరింథీ పత్రిక ఆ గలతీయులు ఏం చూస్తున్నామంటే కనుక మనమందరము
ఏకముగా ఉన్నాము అన్నది. కనుక ఇది ఆత్మ బాప్తిసము, పరిశుద్ధాత్మల బాప్తిసం పొందడము అంటారు దీన్ని. ఇది ఎన్నో బాప్తిసము? మూడవ. మొదటిదేమో అగ్ని బాప్తిస్మము, రెండోదేమో నీటి బాప్తిసము, అందులో 3 భాగాలు చూసాము. తర్వాత మూడోదేమో పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసము అని చూసాము మూడోది. తర్వాత 4వ బాప్తిసం చూద్దాం. మత్తయి సువార్తలు ఉంది, అలాగే లూకా సువార్తలు కూడా ఉంది. చూద్దాం. ముందు మత్తయి సువార్తలు చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 35 నుంచి 40 వరకు చదవండి. 15వ అధ్యాయము మత్తయి సువార్త, లేకపోతే మళ్ళీ మనము లూకా సువార్త చదువుతాం డైరెక్ట్గా. అక్కడ చాలా డైరెక్ట్గా రాయబడింది. 12వ అధ్యాయము 50 వచనం. క్షమించండి, మత్తయి సువార్త కాదు, మార్కు సువార్త. సరే, లూకా సువార్త చదవండి, డైరెక్ట్గా అక్కడ రాయబడింది. 12వ అధ్యాయం 50 వచనం. అయితే నేను పొందవలసిన బాప్తిస్మము అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. కాబట్టి ఇక్కడ చాలా తేటగా రాయబడిన మాట ఏంటంటే, నేను పొందబోవు బాప్తిస్మము అని రాయబడింది. కానీ కొన్ని బైబిల్ కామెంటరీస్లలో ఏముందంటే, ఆయన పొందుతున్న శ్రమలను గురించి ఈ మాటలు వ్రాయబడ్డాయి అని కొన్ని బైబిల్ కామెంటరీస్లలో చెప్పబడింది. నేను ఆయన సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లోనే యోహాను చేత బాప్తిసం తీసుకున్నాడు కదా. మరి ఇక్కడ నేను పొందబో బాప్తిసము అనే మాట ఎందుకు ఉపయోగించబడింది అంటే, ఆయన భవిష్యత్తులో ఆయన శిలువ శ్రమలు ఆయన అనుభవించినాడు. దానిని ఆధారం చేసుకొని ఆయన ఈ మాట చెప్పి కింద వచ్చిన కూడా చదవండి మరొకసారి. చదవండి. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను అన్నది. అది ఆయన శ్రమలను గురించి చెప్పన్న మాట ఇక్కడ రాయబడింది. కనుక ఈ యొక్క 4వ బాప్తిసం ఏంటంటే, ఇక్కడ చదువులేక ఇక్కడ శ్రమల బాప్తిసం అని ఇక్కడ మెన్షన్ చేయబడలేదు. కానీ అనేక మంది బైబిల్ కామెంటరీస్లలో దీని గురించి శ్రమలు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను చూద్దాం. ఇక్కడ మార్కు సువార్త చూద్దాం. ఇక్కడ దాని గురించి ఇంకొంచెము అక్కడ ఏ సందర్భంలో రాయబడిందో కూడా మనకు రాయబడింది. మార్కు సువార్త 10వ అధ్యాయము 38, 39 వచనాలు చదవండి. యేసు, మీరేమడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనే త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిసము పొందుటైనను మీ చేతనవునని వారిని అడగా, వారు మా చేతనవును. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోని మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందెదరు కానీ అని. ఇక్కడ నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగుటైనను అనే మాటకి రాయబడింది. ఏంటి ఆయన గిన్నెలోనిది త్రాగుట ఏంటి అని ఒకవేళ మనం ఆలోచిస్తే, యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసేటప్పుడు 39 వచనం 26వ అధ్యాయంలో, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనేమో అన్నాడు. ఏంటి గిన్నె అంటే ఏంటి అంటే, ఈ యేసు ప్రభు పొందబోయే శ్రమలు లేక ఆయన మరణము, శిలువ మరణం అది. అందుకని వాళ్ళతో ఆ స్త్రీ వచ్చి, మా ఇద్దరు కుమారులు వచ్చేటప్పుడు కుడి పక్కన రెండు పక్కన అంటే, నేను పొందబోయే ఆ బాప్తిసం వరకు నేను తాగిన వాళ్ళు త్రాగుతారా అంటే అర్థమైందంటే, నేను అవసరమైతే చచ్చిపోతాను, వాళ్ళు చచ్చిపోతారా అన్నాడు. మనము అపోస్తల కార్యగ్రంథం చూస్తే 12వ అధ్యాయంలో యాకోబు శిరఛేదనం చేయబడి చంపబడ్డాడు. కనుక ఈ గిన్నెలోనిది అంటే, గిన్నెలో ఏముంది అని అంటే, యేసుప్రభు శ్రమలు, అందుకే సాధ్యమైతే నా గిన్నె తొలగించు అని యేసుప్రభు ప్రార్థన చేశాడు. కనుక ఇది శ్రమల బాప్తిస్మము. కనుక విశ్వాస జీవితంలో దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. కనుక శ్రమలు లేకుండా సింహాసనము లేదు. కనుక ప్రతి విశ్వాసకు దేవుడు అనుమతిస్తాడు. శ్రమలను కుంగనేలా చాతగాని వాడవగుదువు అని దేవుడు వాక్యం చెప్తుంది.
కనుక అవి పౌలు అంటాడు, అవి మీరు ఆనందముగా ఎంచుకొనుడి అన్నది. శ్రమలందు నేను అతిశయిస్తున్నాను అన్నాడు. కనుక శ్రమలలో మునిగిపోవడం అంటే ఎక్కువ శ్రమలు వస్తే దాన్ని ఏమంటే శ్రమలలో మునిగిపోయాడు అంటాం. బాప్తిసం అంటే అర్థం ఏంటంటే మునిగిపోవటాన్ని అర్థం. ఎక్కువ శ్రమలు వస్తే దాన్ని ఏమంటే శ్రమల బాప్తిసం అంటారు. యేసు ప్రభు నేను పొందబో బాప్తిసం అన్నాడు అంటే ఆయన శిలువ శ్రమల గురించి ఆ మాట సూచించడము జరిగింది. ఇది 4వ బాప్తిసం. తర్వాత 5వ బాప్తిసం చూద్దాం. 5వ బాప్తిసం ఏంటంటే వీళ్ళు శాస్త్రులు పరిచయుల గురించి రాయబడింది. మార్కు సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. మార్కు సువార్త 7:4. మార్కు సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటే కానీ భోజనం చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రను నీళ్ళలో కడుగుట మొదలక అనేక ఆచారములు వారు ఆచరించుచుండేవారు. కింద ఫుట్నోట్లో అక్కడ ఏముందంటే ఇత్తడి పాత్రల బాప్తిసం అని ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్నారంటే బైబిల్లో లేదు ఆ మాట, కానీ పరిసయ్యులు శాస్త్రులు అనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇత్తడి పాత్రల బాప్తిసం అంటే వారికి ఆచారాలు అక్కడ ఉంది. వారు అనుసరించేవారు, అనేక ఆచారములు వాళ్ళు అనుసరించేవారు. ఆచారాలు అన్నది కనుక దేవుడు ఆచారాలు దేవుడు పెట్టారు. ఎవరు పెట్టుకుంటారు? మనుషులు పెట్టుకుంటారు. కనుక శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు పాత నిబంధన గ్రంథంలో లేని చాలా ఆచారాలు వాళ్ళు పెట్టుకున్నారు. మలాకి అయిపోయినప్పటి నుంచి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే ముందు ఉన్న 400 సంవత్సరాన్ని మనకు డార్క్ పీరియడ్ అంటారు, చీకటి యుగం అంటారు. కనుక ఆ దినాల్లో దేవుడు ఎవరితో కూడా ఏం మాట్లాడలేదు. అయితే తన క్రియ చేశారు, కానీ సైలెంట్ పీరియడ్ అంటారు 400 సంవత్సరాలు. కనుక ఆ 400 సంవత్సరాల్లో శాస్త్రులు, పరిశీలు, సద్దుకయ్యులైన వారు ఏర్పడ్డారు. మీరు చూడండి పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం మొదలు మలాకి వరకు ఒక్కచోట కూడా శాస్త్రులు అనే పదం కనిపించదు, పరిశీలు అనే పదం కనిపించదు, సద్దుకయ్యులు అనే పదం కనిపించదు. మత్తయి సువార్త నుంచి సడన్గా ఈ 3 గ్రూపులు ఎంటర్ అవుతారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు యూదులే, వీళ్ళు పరిచర్య చేసే వాళ్ళే. కనుక ఈ తెగలు అనేది ఏర్పడ్డాయి. కనుక వాళ్ళు అనేక ఆచారాలు వాళ్ళు పెట్టుకున్నారు, ధర్మశాస్త్రంలో లేని కూడా. కనుక అందులో ఒక ఆచారం ఏంటంటే ఆ ఇత్తడి పాత్రల బాప్తిస్మము అనేది కూడా పెట్టుకున్నారు. అలవాటు వాళ్ళు తినేటప్పుడు ఎక్కువ కడుక్కొని ఎక్కువ శుభ్రం అనమాట వీళ్ళకు. కొంతమంది చూడండి శుభ్రం ఉండడం మంచిదే, కానీ అతి క్లీన్నెస్ ఎక్కువ చేస్తారు కొంతమంది. అది కూడా ప్రమాదకరమే, అతి జాగ్రత్త అంటారు. కనుక కొంతమంది భోజనం చేసినప్పుడు కొంతమందికి అలవాటు ఉండేది ఏంటంటే అన్నం ముద్ద కలిపి మొదటి ముద్ద తీసి పక్కన పెడతారు. దేవుడు వచ్చి తింటారు, అది తిండు కదా. ఏం మీ చనిపోయిన తల్లిదండ్రులు వచ్చి తింటారు, తినరు కదా. ఏమనంటే అది ఒక ముద్ద తీస్తారు. ఎక్కడుంది బైబిల్లో? కొంతమంది విశ్వాసులు తినేటప్పుడు అన్న ముద్ద తీసుకొని కళ్ళ కట్టుకొని ముద్ద పెట్టుకుంటారు. ఎక్కడుంది చెప్పండి? ముద్ద ఇట్లా కళ్ళ కట్టుకోవాలి ఎక్కడుంది? కొంతమంది కరెంట్ వచ్చినామని ఇట్లా అనుకుంటారు, చీకటి పడినాక కరెంట్ వేసినామని ఇట్లా అనుకుంటారు. ఎక్కడుంది అట్లా అనుకోవడము? సో ఇవి ఆచారాలు. ఏంటివి? ఇవి ఆచారాలు. ఎవరన్నా టకాలు వస్తే సార్ అంటే అయితే అయిపోతుంది, అంతేగాని మళ్ళీ ఇంటిలో మొక్కుంటారు. వాళ్ళకి అవసరమా? సార్ అయినా క్షమించండి, పొరపాటు తగిలిందంటే అయిపోయి మళ్ళీ ఇంటి అనుకుంటారు. సో ఇట్లా శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు వీళ్ళకి ఏమనంటే అనేకమైన ఆచారాలు ఉండేవి. అందులో ఇత్తడి పాత్రల బాప్తిసం అనేది కూడా ఆచారం మనం చేయాల్సిన. అందుకనే మీ శిష్యులు అన్నారు, మీ శిష్యులు ఏంటి ఉపవాసం ఉండలేదు, మీ శిష్యులు ఏంటి చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అంటే వీళ్ళకి చాలా ఆచారాలు ఉన్నాయన్నమాట. సో ఆ ఆచారాన్ని చెప్పడానికి మనకు సమయం లేదు, మనకు సమయం పోతుంది. కనుక ఇదొక బాప్తిసం. కనుక ఇత్తడి పాత్రల బాప్తిసం అంటే దాన్ని నీళ్ళలో ముంచుతారు పూర్తిగా. కనుక అది ముంచడమైన మాటకు అర్థం. కనుక ఇదొక రకమైన బాప్తిసం. ఇది ఆచారాలు, కనుక ఇది వాక్యంలో లేదు. తర్వాత చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ఆ చనిపోయిన వారి నిమిత్తము కూడా ఆ దినాల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ చనిపోయిన వారికి కూడా ఏం చేసేవాళ్ళంటే బాప్తిసం ఇచ్చేవారు. చూద్దాం ఆ మాట దేవుని వాక్యంలో నుంచి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 29వ వచనం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 29వ వచనం.
15:29. ఇట్లు కానియడల మృతుల కొరకే బాప్తిసం పొందువారేమి చేతులు, ఆ మృతులు ఏమాత్రం లేపబడినలా మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా. మృతుల కొరకైన బాప్తిసం అంటే అర్థం ఏంటంటే వీళ్ళు బ్రతికిన వాళ్ళు కాదు, వీళ్ళు ఎవరు? చనిపోయిన వాళ్ళు. కాబట్టి వీళ్ళకున్న ఆచారం అలవాటు ఏంటంటే ఇప్పుడు బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్తారు అని, బతికినప్పుడు బాప్తిసం తీసుకోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే చచ్చిపోయినాక తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చేవాళ్ళు ప్రారంభ దినాల్లో. అందుకు పౌలు అంటున్నాడు, మీరు చనిపోయిన వాడు, రక్షణ మార్మోన్స్ లేకుండా చనిపోయిన వాడు ప్రవోస్తే పునరుద్ధానప్పుడు వాడు లేయలోనికి మీరు ఎందుకు బాప్తిసం ఇస్తున్నాడు అని ప్రశ్న చేశాడు కదా. ఈ దినాల్లో కూడా చాలా మందికి ఏముంటుందంటే కొన్ని అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు చనిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఏది బాగా అలవాటు అయితే, ఒకవేళ తాగుబోతాడైతే చనిపోయిన తర్వాత వారికి సమాధులు ఏం పెడతారంటే బాటిల్స్ పెడతారు. ఎక్కువ బైబిల్ చదివితే అలవాటు ఉందంటే ఈ బైబిల్ కూడా పెడతారు. అది ఎంత ఘోరం! ఇది మన దేవుని వాక్యం అంటున్నాం, బైబిల్ ఎత్తి గణపరచాలనుకొని బైబిల్ పాడుతున్నాం. ఈ బైబిల్ ఎవడన్నా బతుకున్నోడు చదువుకుంటే మేలుపోతారు, కానీ చచ్చిపోయిన దగ్గర తల దగ్గర పెట్టేసి సమాధి చేస్తే ఇదేమవుతుంది? చేతులు పట్టిపోయి మట్టికి కలిసిపోతుంది. దేవుడు శరీరాన్ని మట్టి చేయమన్నాడు కానీ బైబిల్ కూడా మట్టి చేయమని చెప్పలేదు. కాబట్టి ఈరోజు క్రైస్తవులకు చాలా ఉన్నాయి. ఆ వ్యక్తికి ఏది ఇష్టమైతే తీసుకెళ్ళి పెడతారు, ఆ వ్యక్తికి ఏది ఇష్టమైతే తీసుకెళ్ళి ఆ పెట్టెలు పెట్టేసి లోపల పెట్టేస్తారు. తర్వాత ఇంకొక అలవాటు ఏంటంటే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మ తిరుగుతుంటుందని నమ్మకం వీళ్ళకు. అందుకని ఏం చేస్తారంటే 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు ఏం పెడతారంటే మీటింగ్లు పెడతారు. దానికి మళ్ళీ ఆ బైబుల్ కోటేషన్, ఆదరణ కోడిక, జ్ఞాపకార్థ కోడిక అని 2 రోజు పెట్టుకో, 4వ రోజు పెట్టుకో, 6వ రోజు పెట్టుకో, 8వ రోజు పెట్టుకో. ఎవడొద్దన్నాడు? అట్ట పెట్టుకోమనుకుని నేను చెప్పలేదు. ఒకవేళ పెట్టుకోవాల్సి వస్తే 2 రోజు ఎందుకు పెట్టుకోరు చెప్పండి విశ్వాసులు? 4వ రోజు ఎందుకు పెట్టుకోరు? 6వ రోజు ఎందుకు పెట్టుకోరు? 3వ రోజు ఎందుకు పెట్టుకోవాలి? 5వ రోజు, 7, 9 ఎందుకు పెట్టుకోవాలంటే 100% హిందూ ఆచారం అది. 3, 5, 7, 9, 12 3, 7, 9, 13 అట్లా పెట్టుకుంటారు. హిందువుల ఆచారం ఏంటంటే చనిపోయిన ఆత్మ మళ్ళీ ఈ 3వ రోజు వస్తే మళ్ళీ తిరుగుతుంది. 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 13వ రోజు, ఇటువంటి 11 ఈ రోజులలో వచ్చి తిరుగుతుంది అని చెప్పి ఆ ఆత్మను శాంతి పెట్టడానికి వరకు, ఆ ఆత్మ మళ్ళా వచ్చి వీళ్ళకి ఎవరికి పట్టకుండా ఉండడానికి కొరకై ఏం చేస్తారంటే నాన్ వెజ్ చేసి పెడతారు, మాంసం బలిస్తారు దానికి. అందుకనే కదా మనోళ్ళు కూడా జ్ఞాపకార్థ కొడుకులు పెట్టినప్పుడు ఏం పెడతారంటే నాన్ వెజ్ పెడతారు. నాన్ వెజ్ ఎవరు పెట్టమన్నాడు? వెజ్ పెట్టు. ఆదరణ కొడుకు అన్ని పెట్టినప్పుడు భోజనాల కొడుకు అది. ఆదరణ కొడుకు అన్నప్పుడు వెళ్ళి ఆదరించండి. కనుక దాని గురించి ఒక మాట చూపిస్తా చూడండి. ఆ 118వ కీర్తన అనుకుంటాను. నూట 6:28. 106వ అధ్యాయము 28 వచ్చిన. మరి వారు బయోల్పేరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసంను బోధించిరి. బయోల్పేయర్ అనేది దేవత కనుక మనం సంఖ్యాకాండాలు కూడా చూస్తాం, సమయం లేదు. ఆ దేవతను వాళ్ళు హత్తుకొని 25వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఉంటుంది బయోల్పేయర్ అని. చచ్చిన వారికి అర్పించిన బలి మాంసం, నాన్ వెజ్ బలి మాంసం, వెజిటేరియన్ కాదు. కనుక చచ్చిన వారికి అర్పించిన బలి మాంసం బోధించరి. ఈరోజు 3వ రోజు, 5, 7వ రోజు జ్ఞాపకార్థ కొడుకనో ఆదరణ కొడుకనో పేరు మార్చుకొని ఏం చేస్తున్నారంటే బలి మాంసం పెడుతున్నారు, నాన్ వెజ్ పెడుతున్నారు. మీకు తెలుసు అనుకుంటా దైవజన్ భక్సింగ్ గారు చనిపోయిన తర్వాత ఏ రోజు కూడా 3వ రోజు, 5, 7, 9, 11, 13 మీటింగ్ పెట్టలేదు. అంతేకాదు చనిపోయిన రోజు మళ్ళా సంవత్సరికాన్ని ఏ రోజు ఏప్రిల్లో పెట్టలేదు. మళ్ళీ జూన్ 6వ తారీఖు భక్సింగ్ గారు బర్త్డే కదా, బర్త్డే రోజు మీటింగ్ పెట్టుకుంటారు, మందిరాలు డెడికేషన్ చేసుకుంటారు, సేవకులు కూడా పెట్టుకుంటారు, స్పెషల్ మీటింగ్ పెట్టుకుంటారు. ఆ రోజు జూన్ 6 బర్త్డే రోజు పెట్టుకుంటారు. కానీ భక్సింగ్ గారు చనిపోయిన రోజు ఎక్కడ కూడిక పెట్టుకోలేదు, ఎవరు కూడా పెట్టుకోరు కూడా. మరి మనం ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చనిపోయిన ఆత్మ శాంతిస్తుంది.
వాడేమో రక్షణ మార్మల్స్ లేకుండా వెళ్ళి వేదగ్ర స్థలంలో యాతన పడుతుంటాడు. ఇప్పుడు ఇక్కడ గొప్ప విందు చేసి నాన్ వెజ్ పెట్టి అందరికి పెట్టి ఊరందరికి పెడితే నరకంలో ఉన్నోడు తీసుకెళ్లి పరలోకానికి షిఫ్ట్ అవుతాడా? కాదు కదా. ఇంకా కొంతమంది ఏమో మనం కాదులేండి, ఆత్మ శాంతించడానికి కొరకై ఒక 5 నిమిషాలు మౌనం పాటించండి, మౌనవ్రతం చేస్తారు. నువ్వు అరగంట కాదు 24 గంటలు మౌనం పాటించినా కూడా నరకంలో ఉన్న వ్యక్తికి వేడి మాత్రం తగ్గదు. అందుకనే సచ్చిన వారి కొరకై మన ఎటువంటి భక్తి కార్యాలు చచ్చిపోయిన వారికి శాంతించడానికి ఏం చేసినా కూడా అది వాక్యానికి వ్యతిరేకమే. దైవజనుడు మనకు అలా నేర్పించలేదు. అందుకని నేను ఆ జ్ఞాపకార్థ కోడికలు 90% పెట్టను. ఒకవేళ పెట్టినా నేను వెళ్ళి భోజనం చేయను, సువార్త ప్రకటించి వస్తాను. ఎవరైనా సరే ఇంకా విశ్వాసం బలహీన ఉంటారు, ఆత్మీయత ఉండదు, పెట్టమంటారు, పెట్టకపోతే చూడు సేవకుడు మా దగ్గర మీటింగ్ పెట్టమని పెట్టలేదని అలాగే ఇంకో సంఘానికి వెళ్తారు. కానీ 3వ రోజు 5వ రోజు 7వ రోజు పెట్టే వాళ్ళం కానీ తర్వాత ఏం చేసామంటే ముందు నుంచి పెట్టేవాడిని కానీ ఏ రోజు నేను వెళ్ళి భోజనం చేయలేదు, ఒక్కసారి కూడా చేయలేదు. ఈ రోజు వరకు కావాలంటే వెళ్ళి బయటకు వెళ్ళి హోటల్ భోజనం చేసి వెళ్ళిపోతాను వేరే ఊరైతే. ఎందుకు? ఒక పూట కూడి కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్నందుకు, ఒక పూట కడుపుని దాని కొరకై వాక్యానికి వ్యతిరేకమైంది బయలు పెరట్టుకొని వాళ్ళు చచ్చిన వారి నిమిత్తమై బలి మాంసం తిన్నారని ఆ చిన్న పేరు మనకెందుకు? అది వీళ్ళు కూడా అలా చేశారు. కొరింథీయులు ఏం చేసేవాళ్ళంటే బతికినప్పుడు వానికి హార్మోన్స్ లేదు, బాప్తిసం లేదు, అందుకనే చచ్చిన వానికి బాప్తిసం ఇచ్చారు. పౌలు అంటాడు, వాడు ప్రవచించినప్పుడు కడపలో పునరుద్ధానం చెందాడు, వాడు లేయడు, అలాంటి వరకు మీరు నీళ్ళ బాప్తిసం ఇస్తే ఏం ఉపయోగం చేయొద్దండి అని చెప్పాడు. కనుక మన ఇంట్లో ఎవరైనా సరే వాళ్ళు దేవుని రాజ్యం వెళ్ళడానికి వరకు వారు బ్రతుకున్నప్పుడే మనం ఏ ప్రయత్నమైనా చేయాలి. ఇంటికి తీసుకెళ్ళి మీటింగ్ పెట్టి సువార్త చెప్పిస్తారో, ఆ చెరసాల అధికారులు అర్ధరాత్రి తీసుకెళ్ళి ఆ పౌలుశీలను తీసుకెళ్ళి అర్ధరాత్రి ఇంట్లో వాక్యం చెప్పించేసి కుటుంబంతో బాప్తిసం చేసుకున్నారు. కనుక అలాగే కొర్నేలి స్నేహితులను కుటుంబ సభ్యులను పిలిపించి బంధువులను పిలిపించి వాక్యం చెప్పిస్తే వాళ్ళందరూ రక్షణ పొందారు. కనుక బతికినప్పుడు వాళ్ళ రక్షణ కొరకు మనం ఎన్ని ప్రయత్నాలను మంచిదే, కానీ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కొరకు మనం ఏం చేసినా కూడా ఉపయోగము ఉండదు. కనుక ఈ కొరింథీయుల వాళ్ళు అలా చేశారు, సచ్చిన వారి నిమిత్తం ఇచ్చే బాప్తిసం. కనుక మనం ఇప్పుడు ఎన్ని బాప్తిసాలు చూసామంటే, మొదటిది అగ్ని బాప్తిసం గురించి చూసాము. అది విశ్వాసాలకు సంబంధించింది కాదు, అది తీర్పు ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళను బాగా శుభ్రం చేయను, కనుక గింజలను పొట్టులో పోస్తాడు, అలాగే పొట్టును ఆరని అగ్నిలో వేస్తాడు. అగ్ని అనే పదం అక్కడ దేవుడు తీర్పుకు చెప్పబడింది. కనుక మనం ఎప్పుడు కూడా అగ్ని బాప్తిసం ఈ ప్రభాని ప్రార్థన చేయకూడదు. ఇది మొదటిది. ఒకవేళ అటువంటి పాట ఉన్నా కూడా దయచేసి పాడొద్దండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం మీద రాసిన పాట, అది అగ్నిని వాళ్ళు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా పెట్టారు. కనుక పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అక్కడ అగ్ని వలె ఉంది, అగ్ని అని లేదు. చూడాలి, చాలా జాగ్రత్తగా చూద్దాం. ఆ మాట కూడా చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనం, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజించబడినట్లుగా వారికి కనపడి, నట్లు కాదు, అర్థమైందా? అక్కడ అగ్ని జ్వాలల వంటి నాలుకలు, అగ్ని జ్వాలలు కాదు. అక్కడ పోల్చడం, ఎవడన్నా బాగా డ్రెస్ అయిపోయి బాగా స్టైల్ కొడితే వాళ్ళు అంటారు వాడు చిరంజీవి లెక్క స్టైల్ పడుతున్నారు అంటారు. కానీ వాడు చిరంజీవి కాదు, వాళ్ళ లెక్క స్టైల్ అట్లా అని అర్థం, అంతే, పోల్చడం అంతే. ఇక్కడ అగ్ని జ్వాలల వలె, అగ్ని జ్వాలలు కాదు. కాబట్టి మనము ఆ సాదృశ్యం ఏదో రియాలిటీ ఏదో అనేది మనము గుర్తించాలి. కనుక మొదటిది అగ్ని బాప్తిస్మము, ఇది విశ్వాసం సంబంధించింది కాదు. రెండో బాప్తిసం మనం ఏం చూసామంటే నీటి బాప్తిసం గురించి చూసాం. ఒకటి సాదృశ్యంగా ఛాయ, ఇశ్రాయేలు ప్రజలు వారు సముద్రంలో నీరుంది, మేఘం నీరుంది, అది సాదృశ్యం, ఛాయ మాత్రమే. తర్వాత రెండోది యోహాను బాప్తిసం చూస్తే అది నీటితో ఇచ్చిన బాప్తిసమే. అయితే మనకున్న బాప్తిసం యోహాను బాప్తిసం కాదు. యోహాను బాప్తిసానికి దీనికి కూడా ఒక తేడామనే మనం చూసే సమయం లేక, కనుక ఇప్పుడు 3వ బాప్తిసము అపోస్తలులు ఇచ్చిన బాప్తిసం, యేసు ప్రభు చెప్పిన బాప్తిస్మము.
ఇది కూడా నీటి బాప్తిస్మమే. ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానానికి సాదృశ్యమైన బాప్తిసం మనం తీసుకుంటున్నాం. పాపక్షమాపణ, మారుమనసు నిమిత్తమైన బాప్తిసం మనం తీసుకుంటున్నాం. అది గ్రహింపు కలిగి తీసుకోవాలి. ఎవరికైనా గ్రహింపు లేకుండా తీసుకుంటే ఆ బాప్తిసం అనేది చెల్లదు అనే విషయాన్ని చూసాం. అలాగే చిన్నపిల్లల బాప్తిసం వాక్యానుసారం కాదని చూసాము. అలాగే చిలకరి బాప్తిసం వాక్యానుసారం కాదని చూసాము. అలాగే జెండా బాప్తిసం కూడా అది వాక్యానుసారం కాదని మనం చూసాం. ఇది 2 బాప్తిసం, అగ్ని బాప్తిసము, నీటి బాప్తిసం. తర్వాత 3వది పరిశుద్ధాత్మ బాప్తిసం అని చూసాం. కనుక ఏంటి పరిశుద్ధాత్మ బాప్తిసం అనగా గ్రీకు దేశస్తుడని, తర్వాత యూదుడని, దాసుడని, సోదర భేదం అందరం ఏకంగా ఉన్నాము. ఆత్మలో మనం బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మనం అందరం ఒకటే. అంత మాత్రం కాదు, పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన అనుభవం ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. వారు ఆత్మ ద్వారా నింపబడ్డారనే మాట మనం చాలాసార్లు చూస్తాం. ఆత్మ ద్వారా నడిపించబడే అనుభవం మనకు ఉండాలి. అందుకనే మొదటి అధ్యాయం 5వ వచనంలో మీరు నీటి ద్వారా బాప్తిసం తీసుకున్నారు కనుక మీరు పరిశుద్ధాత్మలు కూడా బాప్తిసం పొందుతారు అన్నాడు. కనుక మనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం అని మనం చూసాం. తర్వాత మళ్ళీ మనం ఏం చూస్తామంటే వాళ్ళకి ఆచారాలు ఉన్నాయి. శాస్త్ర పరిచయలకు ఇత్తడి పాత్రల బాప్తిసం అని చూసాం. తర్వాత చివరి బాప్తిసం మనం ఏం చూసామంటే మృతుల కొరకైన బాప్తిసము. రక్షణ లేకుండా, మారుమనసు లేకుండా చనిపోయిన వారిని శాంతించడానికి కొరకై వారికి ఒక మూఢనమ్మకం, అది దేవుడు లేపుతాడేమో, ఆ బాప్తిసం ఇస్తే రక్షణ వస్తుందేమో అనుకుంటారు. ఈ దినం కూడా చాలా మందికి అభిప్రాయం ఉంది. ఏం అభిప్రాయం ఉందంటే బాప్తిసం తీసుకుంటే పరలోకం, రిజర్వేషన్ అని ఉంది. లేదు. కనుక బాప్తిసం కంటే ప్రాముఖ్యం ఏంటంటే మారుమనసు పాపక్షమాపణ. అది ఉందని చెప్పడానికి కూడా బాప్తిసం, అంతేగాని బాప్తిసం మెయిన్ కాదు. కొంతమంది బాప్తిసాన్ని చాలా హైలైట్ చేస్తారు. బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్తారని ఒక రాంగ్ డాక్ట్రిన్ ఉంది. బీబీలో మేము సేవ చేసినప్పుడు 2 భార్యాభర్తలు మందిరానికి వచ్చే వాళ్ళు ఎప్పుడు గొడవలే, వీళ్ళు కొట్లాడుకున్న రోజు లేదు. ఆ యవనస్తుడు సూసైడ్ చేసుకోవడానికి 2-3 సార్లు వెళ్తే మా దగ్గరే మందిరంలో పెట్టుకున్నాను. మేము అడిగి మీరు 2 బాప్తిసం తీసుకున్నారు కదా, ఎందుకు ఈ సమస్యలు వస్తాయి 2 భార్యాభర్తల కంటే? వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు ఎందుకు బాప్తిసం తీసుకున్నారు చెప్పారు. ఏంటంటే మేము బాప్తిసం తీసుకుంటే బాగా ఉంటాము అనుకుని తీసుకున్నారు, అంతేగాని వీళ్ళు ఏం లేదు, మారుమనసు పాపక్షమాపణ లేదు. కొంతమంది అంటారు బాగుపడరు, పెళ్లి చేస్తే బాగుపడతారు ఏమని పెళ్లి చేస్తారు. అట్లా కొంతమంది వాళ్ళు బాగుండరు, బాప్తిసం తీసుకుంటేనేమో బాగుపడతారు ఏమని చేస్తారు. కానీ ఎట్లా బాగుపడతారు? నేను బాగుపడ్డాను అని చెప్పడానికి కూడా బాప్తిసం తీసుకోవాలి. ఒక వ్యక్తి మారుమనసు పాపక్షమాపణ పొందాడు ఈరోజు అనుకోండి, బాప్తిసాన్ని మనం ఇప్పుడే పెట్టలేదు అనుకోండి, ఆ వ్యక్తి చనిపోతే పరలోకానికి వెళ్తాడు. దొంగ ఉన్నాడు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉన్నాడు, నీకు బాప్తిసం లేదు, నువ్వు వెయిట్ చేయి, నువ్వు బాప్తిసం తీసుకున్నాక వస్తావు అనలేదు. ఎందుకు? తీసుకోవడానికి సమయం లేదు, ఆల్రెడీ చచ్చిపోయాడు అక్కడ శిలువ మీదనే. కాబట్టి అలాగనే తీసుకోవద్దని చెప్పట్లేదు, అది దేవుని ఆజ్ఞ తీసుకోవాలి. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది మారుమనసు పాపక్షమాపణ ప్రాముఖ్యమైనది, విశ్వాసం ప్రాముఖ్యమైనది. ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటి వారును రక్షణ పొందుతారు. విశ్వాసం ఉంటే రక్షణ పొందుతారు. రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం రక్షణ కాదు, రక్షణ పొందినాడు కాబట్టి బాప్తిసం తీసుకోవాలి. దాని గురించి మీకు క్లారిటీ మళ్ళీ రానున్న దినాల్లో ప్రభు మనకు సాయం చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం వెలుగులో దేవుడు ఒకవేళ ఏదైనా మనతో మాట్లాడింటే ప్రార్థన చేసుకుందాం, సరి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన దైవ సేవకుడు ప్రార్థన చేస్తారు అన్న ప్రార్థన. దేవుని మా ప్రియమైన